ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి నెల చివరి వారంలో మకర రాశి వారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక సమస్య కూడా రాబోతుంది. ఈ టైంలో మీ జీవితంలో ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే జనవరి నెల చివరి వారంలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన మీ జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తుల వారు సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది కాబట్టి అనుకున్న విద్యా ఫలితాలను పొందుతారు ఈ యొక్క రాశి విద్యార్థులు. ఇక ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదు. దీనివలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవటం వలన మీరు అనుకున్న పనులను పూర్తి చేయడం కష్టమవుతుంది. కానీ మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో ఏవైనా కోర్టు కేసులకు సంబంధించి ఉన్నట్లయితే ఈ సమయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో శత్రువులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహం లేదా స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు లేదా అమ్మకాల విషయాల్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ టైంలో మీ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వలన ఆపివేసినట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. ఇకపోతే ఎదుటివారు మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మీరు మానసిక ప్రశాంతత కోల్పోతారు. కాబట్టి అనవసర విషయాలను ఎక్కువ సమయం కేటాయించకుండా ఉండటమే మంచిది. ఇకపోతే స్తోమతకు మించి అప్పు చేయటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతనంగా వివాహం జరిగిన భార్యాభర్తలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండే పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులుండవో. ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపడం, ప్రతి విషయాన్ని చర్చించుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది దరిచేరదు అని గుర్తుంచుకోవాలి. ఇక రాజకీయ నాయకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి. ఈ టైంలో మీరు చేసే ప్రజాసేవ వలన ప్రజల్లో అభిమానాన్ని పొందుతారు. దీని వలన రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వ్యక్తులు విదేశాలకు ఖచ్చితంగా 100% వెళ్తారు. తండ్రి ఆరోగ్య విషయంలో ఈ రాశి గల వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. చాలా అలర్ట్ గా ఉండాలి. సంతాన విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. వాళ్ళ చదువు కోసం కావచ్చు, లేదా ఆరోగ్యం కోసం కావచ్చు, లేకపోతే వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆడంబరాల కోసం అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహార యాత్రలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బుని ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్నేహితులకు అప్పు ఇవ్వటం వలన లేదా మధ్యవర్తిత్వం వహించటం వలన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్త్రీలు అంటే ఈ రాశి సంబంధించిన స్త్రీల విషయంలో చూస్తే కుటుంబపరమైన విషయాల్లో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆభరణాలను ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలని, శుభకార్యాల్లో పాల్గొనాలని ఆతృత పడేటువంటి యొక్క రాశి వారు ఆతృతపడే సందర్భాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి శుభకార్యాల్లో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. నూతన పరిచయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రేమను వ్యక్తపరిచి వెయిట్ చేస్తున్న వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎదుర్కోబోయే సమస్య ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన మీలో కలుగుతుంది. ఇకపోతే మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ఉండటం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ఇక మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి ఈ యొక్క రాశి వారు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే జరిగేది అంతా మన మంచికే అని ఆలోచించినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇక ప్రతి విషయాన్ని కూడా మీరు పాజిటివ్ గా ఆలోచించడం వలన ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సరైన సమయానికి పేదలకు సహాయం చేయటం వలన మీ మనస్సులో మీరు ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు. అవసరంలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయటం వలన దైవ బలం ఎప్పుడు మీతో తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యా సంస్థలు నడిపేవారు ఈ సమయంలో మంచి ప్రాఫిట్స్ ను గెయిన్ చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారు ఈ సమయంలో ప్రారంభించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు అనుకున్న విధంగానే మీ యొక్క బిజినెస్ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. అంటే మీరు లోకల్ గా మీ బిజినెస్ ను స్టార్ట్ చేస్తే దేశ నలుమూలలా మీ యొక్క వ్యాపారం విస్తరించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి అంటే మీ యొక్క పర్సనల్ జాతకం ప్రకారం చూసుకున్నా కూడా మీరు ఎవరైతే ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి మీ యొక్క జాతకం చూపించుకుంటారో అప్పుడు మీకు ఉన్నటువంటి అభివృద్ధి, మీకు ఉన్నటువంటి ఉన్నతి అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే లోకల్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వారు దేశ నలుమూలలు మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీ యొక్క బిజినెస్ ని విస్తరించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీ యొక్క పర్సనల్ జాతకం మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అదేవిధంగా దీని వలన మీరు మంచి వ్యాపారాన్ని గడిస్తారు. చక్కగా మీ యొక్క బిజినెస్ అనేది ప్రాఫిటబుల్ గా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు సమర్పించడం వలన మీరు అనుకున్నటువంటి పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాలను సమర్పించి తులసి దళాలు వేసి నైవేద్యాలు సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక గురువారం నాడు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయటం వలన గురుగ్రహం యొక్క అనుకూలతను పొందుతారు. ఇక ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలను చూసుకున్నట్లయితే తెల్ల చిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. తెల్లటి వస్త్రంలో బియ్యము, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనస్సులో ఉన్న కోరిక రాయాలి. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకి ముడుపుగా కట్టండి. ఇలా కట్టడం వల్ల మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరడం జరుగుతుందన్నమాట. ఇక నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వీలు కానట్లయితే మహాశివుడికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వల్ల మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సో చూశారు కదండి, జనవరి నెల చివరి వారంలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి గల వ్యక్తులు ఉన్నట్లయితే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం మన ఛానల్ ని మీరు చూస్తున్నా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.